హాయ్ అండి. ఆల్రెడీ నైట్ ప్రోమో చూసారు కదా. ఈ రోజు కూడా ఆల్రెడీ ప్రోమో వచ్చింది. నేను ఈ వీడియో మీకు చూసేసరికి అయితే ఈ రోజు మాత్రం కొన్ని బిగ్ ఫైట్లు ఉన్నాయంట. అది కూడా అసలు ఎవరు ఊహించింటారో ఊహించలేని ఫైట్లు ఉన్నాయి. ఎవరెవరంటే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది కదా, నువ్వు చెప్పేది ఏంది అనుకుంటున్నారు కదా. కానీ ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలే కదా, అదేంటంటే భరణి వర్సెస్ తనుజ. ఇది చాలా బిగ్ ఫైట్ అంట. ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. ఒక్కసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే సాయి ఇక్కడ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, నేను సాయి అంటాడు కళ్యాణికి అనుకుంటున్నాను, ఇంకా పాయింట్స్ లేవు, ఉంటే మాత్రం చేస్తాను అని అంటాడు. నిఖిల్ ఉండి రాముని చేయాలి, సిల్లీ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తున్నాడంటే సాయి అండి ఎందుకు బ్రో ఆకులు అరటి పండులా అంటాడు. రాము స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పెట్టుకోవాలి కానీ ఇలా చేయదన్నాడు. వీళ్ళ డిస్కషన్ ఇలా అయినాక నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంది, అసలు ఒకరి చేతిలో ఒకరు నామినేషన్స్ లేకుండా బొమ్మలది పెట్టాడు. ఒకటండి, అందరు బొమ్మలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లాస్ట్ వచ్చిన పర్సన్ ఆ బొమ్మ పర్సన్ ఇద్దరు నిలబడి వాళ్ళ పాయింట్స్ చెప్పుకుంటే ఆపోనెంట్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ మొత్తము వీళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేస్తారు. సంజన రీతులో చెప్తుంది నేను సోలో ప్లేయర్, ఈమె సోలో ప్లేయరా అన్నది కాదనేది మీరే కామెంట్ చేయండి. నేను చెప్తే బాగుండదు, మీరే చెప్తే బాగుంటుంది. అయితే రీతు ఇక్కడ గేమ్స్ బాగానే ఆడుతుంది. అసలు అందరికన్నా గేమ్స్ ఆడపిల్లల్లో బాగా ఆడేది రీతునే. సో ఈమెకు వీళ్ళిద్దరు పాయింట్స్ పెట్టినాక ఎక్కువగా రీతుకే సపోర్ట్ చేస్తుండొచ్చు. సంజన నామినేషన్స్లోకి వస్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి, తనుజ. సుమన్ శెట్టి నేను లేటుగా రావడము అంటే నిదానంగా రావడం వల్లనే తనుజ నామినేట్ చేయాల్సి వస్తుంది, సో నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని సుమన్ శెట్టి అంటున్నారంట. తనుజ నాకు సుమన్ నామినేట్ చేసే పాయింట్స్ లేవు నన్ను అంటున్నారు. అయితే ఇక్కడ సంజన అంటుంది ట్రోఫీ విషయంలో కూడా అలానే చేస్తావా అని అంటే, అమ్మా ఇప్పుడు సిల్లీ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తే చూడు తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అని అంటారు. చేయకపోతేనేమో ట్రోఫీ అని అంటారు. అన్నీ మీరే మాట్లాడతారు, మరి ఏంటో. అయితే ఇక్కడ సుమన్ అన్న సెల్ఫ్ నామినేషన్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ సాయి డీమాను ఉంటారంట. సాయి డీమాన్ గేమ్ బాగా ఆడారు లాస్ట్ వీక్ అంతా. డీమాన్కి మంచి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్సే. సో సాయిని ఇంకా కనపడట్లేదు, ప్రూవ్ చేసుకోవట్లేదు, కానీ సాయిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ అప్డేట్స్లో పెద్ద అప్డేట్ ఆల్రెడీ ముందే రివీల్ చేశాను కదా. ఒకటి తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ పెద్ద గొడవ అవుతుందంట. నెక్స్ట్ క్రేజీ అప్డేట్ ఇంకోటి ఏది, తనుజ వర్సెస్ భరణి బిగ్ ఫైట్ అవుతుందంట. తనుజ అండ్ భరణి కూడా వస్తే ఇక్కడ భరణి గారిని నామినేషన్లోకి తెస్తారంట. ఎందుకంటే కొంచెము తనుజకి కెప్టెన్సీ టాస్క్లో కూడా సపోర్ట్ చేయలే కదా. ఇంకోటి భరణి గారు సేఫ్ అని వీకెండ్ మొత్తం వాయించారు కాబట్టి భరణి గారిని నామినేషన్లోకి తెచ్చే ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ తనుజ, సుమను, భరణి వీళ్ళంతా పక్కాగా వచ్చేటట్టుగా ఉన్నారు. తనుజ కూడా వచ్చేటట్టుగానే ఉందండి. ఇప్పటి వరకు నామినేషన్స్ ప్రాసెస్ అయితే ఇది కదా. అయితే రాము వర్సెస్ తనుజ వచ్చినప్పుడు కూడా రాముని నామినేషన్స్లోకి వస్తున్నారంట. ఒక క్రేజీ కాంబినేషన్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్ కూడా వచ్చారంట. అయితే అక్కడ కళ్యాణ్ని చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే సంజన, సాయి, సుమను, రాము, కళ్యాణ్, భరణి, తనుజ ఎలా వచ్చిందంటే దివ్యకు ఒక స్పెషల్ పవర్ ఉంటుంది కదా నామినేట్ చేయమని. సో తనుజని చేసే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే లాస్ట్ ఇయర్ భరణి గారిని డయాగర్ అడిగితే నేను తనుజని నామినేట్ చేయాలని అన్నది కదా. మరి ఈ వీక్ తన ఒపీనియన్స్ అన్ని బయట పెడుతుందో, అసలు ఏ విధంగా నామినేట్ చేస్తుంది అనేది చూద్దాము. క్లియర్గా ఇదైతే 99% వరకు నాకు వచ్చిన అప్డేట్ మీకు షేర్ చేశానండి. క్లియర్ అప్డేట్ రాగానే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. ఎవరైనా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరి ఫైనల్గా ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారనేది మరో అప్డేట్లో కలుద్దాము. దివ్య తనుజని చేసే ఛాన్సెస్ వెరీ హై అండి. థ్యాంక్ యూ.